హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి టాలీవుడ్లో సీనియర్ హీరోల్లో 100 కోట్లు గ్రాస్ సాధించిన హీరోలు లిస్ట్ చూద్దాం. ఏ హీరో ఎన్నిసార్లు సాధించారు, నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు ఒకసారి ఈరోజు చూద్దాం. సోలో హీరోగా ఎన్ని సాధించారు, సైడ్ క్యారెక్టర్లు వేసి కూడా అవి ఇవి రెండు కూడా కలిపి చూద్దాం. ముందుగా అక్కినేని నాగార్జున గారు చూద్దాం. 4వ స్థానంలో ఉన్న అక్కినేని నాగార్జున గారు బ్రహ్మాస్త్ర సినిమాతో 100 కోట్లు అందుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా నటించిన కూలీ రజనీకాంత్ గారితో కలిపి మల్టీస్టార్ కాదు, సైడ్ క్యారెక్టర్. బ్రహ్మాస్త్ర సైడ్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, ఇది సైడ్ క్యారెక్టర్. ఆయన నటించిన సినిమాల్లో 2 సినిమాలు 100 కోట్లు గ్రాస్ అందుకుని ఉన్నాయి. అదేవిధంగా సోలో హీరోగా నటించింది అంటే నాగార్జున గారికి ఒక్క సినిమా కూడా లేదు, అంటే 0. అక్కడే నాగార్జున గారికి ఇప్పటి వరకు 100 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమా లేదు. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్న వెంకటేష్ గారు చూద్దాం. వెంకటేష్ గారు, చిరంజీవి గారు సేమ్. ఇక్కడ 2వ స్థానం లేదు, 2వ స్థానమే, 3వ స్థానం లేదు. అయినా 3వ స్థానం ఎవరున్నారో చూద్దాం. 3వ స్థానం అయితే ఇంకా నా అంచనా ప్రకారం చిరంజీవి. అది ఎలాగో చూద్దాం. 3వ స్థానంలో ఉన్న చిరంజీవి గారి ఫేస్ చూద్దాం, ఒకసారి సినిమాలు చూద్దాం. ఫస్ట్ ఖైదీ 150 100 కోట్లు అందుకోవడం జరిగింది, 100 కోట్లు గ్రాస్. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, నంబర్ ఆఫ్ హీరోస్, సోలో హీరో కాదు. ఆ తర్వాత వాల్తేర్ ఏరియా 100 కోట్లు గ్రాస్ కూడా అందుకోవడం జరిగింది. 3 ఈ 3 సినిమాలు చిరంజీవి గారి 100 కోట్లు గ్రాస్ అందుకోవడం జరిగింది. ఇందులో సోలో హీరోగా ఉంటే ఓన్లీ ఖైదీ 150 ఒకటే ఉంది. వాల్తేర్ ఏరియా రవితేజ ఉన్నారు కాబట్టి అది మల్టీస్టార్ మూవీ. సైరా నరసింహారెడ్డి, నెంబర్ ఆఫ్ హీరోస్, అమితాబ్ బచ్చన్ ఆ టైంలో ఆ సినిమా చాలా హైప్ రావడం జరిగింది. వాళ్ళందరూ ఉండడం వల్ల అందుకు ఆ సినిమాలతో మార్కెట్ రావడం జరిగింది. అది కూడా పక్క తీసాలి కాబట్టి ఇంకా సోలో హీరోగా వచ్చి సినిమా ఏమైనా ఉంటే ఖైదీ 150 చిరంజీవి ఉన్నారు. ఇంకా 2వ ప్లేస్లో వచ్చి విక్టర్ వెంకటేష్. ఫస్ట్ సినిమా వచ్చి F2. ఇది మల్టీస్టార్ మూవీ. వరుణ్ తేజ్ అండ్ విక్టర్ వెంకటేష్ గారు నటించిన సినిమా 100 కోట్లు అందుకోవడం జరిగింది. ఇది మల్టీస్టార్ మూవీ కాబట్టి వెంకటేష్ గారి ఖాతాలోకి రాదు ఓన్గా. తర్వాత F2 తర్వాత మళ్ళీ దాని సీక్వెల్ F3 అది కూడా సేమ్ వరుణ్ తేజ్, వెంకటేష్ గారు, 2 మల్టీస్టార్ మూవీ. తర్వాత రీసెంట్గా వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇది వెంకటేష్ గారు సోలో హీరో మూవీ కాబట్టి వెంకటేష్ గారికి ఒక సినిమా ఉంది సోలో హీరోగా 100 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాలో విక్టర్ వెంకటేష్ గారికి ఒక సినిమా ఉంది. ఆ తర్వాత నెంబర్ 1 స్థానంలో ఉన్న హిందూపూర్ శాసనసభ్యులు బసవతారక హాస్పిటల్ చైర్మన్ గారు, అదేవిధంగా శ్రీ పద్మభూషణం అవార్డు గ్రహీత, అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వన్ అండ్ ఓన్లీ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు కుమారుడైన నందమూరి బాలకృష్ణ గారు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు గారు. అది ఏ విధంగా అంటే త్రిబుల్
ట్రిపుల్ మార్జిన్తో ఉన్నారు. 5 సార్లు 100 కోట్ల మార్కు సోలో హీరోగా. ఫస్ట్ సినిమా వచ్చి అఖండ, సెకండ్ సినిమా వచ్చి వీరసింహారెడ్డి, థర్డ్ సినిమా వచ్చి భగవత్ కేసరి, ఫోర్త్ మూవీ వచ్చి డాకు మహారాజు, రీసెంట్గా వచ్చి అఖండ 2. ఇలాగ 5 సినిమాలు నందమూరి బాలకృష్ణ గారు 100 కోట్ల గ్రాస్ అందుకోవడం జరిగింది. సీనియర్ హీరోలు ఈ మార్క్ కనీసం దర్శాపులో కూడా ఏ హీరోలు అడిగి ఏదో స్టార్లు అని చెప్పుకుంటారు, కానీ పావలా బ్యాచ్ అసలు 1-2 మూవీలు ఉన్నాయి అంతే. నందమూరి బాలకృష్ణ గారు 5 మూవీలు ఉన్నాయి, మిగతా హీరోలు 1-2. చిరంజీవి గారు ఘాట్ ఫాదర్ కలుపుకుంటే 2 ఉంటాయి. ఘాట్ ఫాదర్ ఎక్కడ కొన్ని వెబ్సైట్లు అలా ఇలా చెప్తున్నాయి, లేవు, అది తీసేయాలి, కరెక్ట్ కాదు కాబట్టి. అది దీన్ని బట్టి సినీ వర్గాలు, టాలీవుడ్ సినీ వర్గాలు ఆలోచించాలి. ట్రోల్ చేయడం కాదు, ఎవరు పెద్ద మనిషి, ఎవరు నెంబర్ 1 హీరో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఫేక్ కలెక్షన్ వేసుకున్న వాళ్ళు నెంబర్ 1 కాదు, కష్టాలు వస్తే నిర్మాతను వదిలేసిపోయిన వాళ్ళు నెంబర్ 1 కాదు. తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.